తప్పు. ఆ సైంటిస్ట్ ఆ రోబోట్ ని ఎక్కడికో తీసుకుని పారిపోయాడు. ఆ రోబోట్ కి ఒక బాబు రూపాన్ని ఇచ్చి పేరు కూడా పెట్టాడు. ఆ రోబోట్ కి ఆయన వీర్ అని పేరు పెట్టారు. అలాగే సైంటిస్ట్ పేరు డాక్టర్ ప్రేమ్ సాయ్. అంతేనా తాతగారు? మీరెప్పుడు ఈ కథ చెప్తూ ఉంటారు. ఇంతకీ నన్ను దొంగలించాలి అని ప్రయత్నించిన ఆయన పేరేంటి? సరే, మంచిది, పడుకో. నీ బ్యాటరీని రీఛార్జ్ చేసే సమయం అయ్యింది. బ్యాటరీ రీఛార్జ్ చేయలేదంటే రేపు పొద్దున్న నువ్వు ఏమీ చేయలేవు. తాతయ్య గారు, ఆయన పేరేంటో చెప్పండి. నన్ను దొంగలించాలి అనుకున్నారు కదా. తన పేరు మ్యాడ్ మ్యాక్స్. తను నిన్ను ఎప్పటికీ వెతుకుతున్నాడు. మీరెవ్వరు దీనికి పనికిరారు. ఒక్క పని సరిగ్గా చేయరు. దద్దమ్మలు. ఈ రోజు వరకు కూడా మీరు డాక్టర్ ప్రేమ్ సహాయ్ రోబోట్ ఎక్కడుందో తెలుసుకోలేకపోయారు. ఈ మ్యాడ్ మ్యాక్స్ చేసే పనికి ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది. You're genius. You're super genius, boss. Yes, boss. Yes, boss. She is right, boss. She is right. అటు చూడండి, మీరు తయారు చేసిన అత్యంత శక్తివంతమైన రోబోట్ సిద్ధంగా ఉంది, బాస్. మీరేం ఆజ్ఞాపించినా నేనది పాటిస్తాను. ప్రేమ్ సాయి రోబోట్ ని నేను ఎలా అయినా పట్టుకుంటాను. డాక్టర్ ప్రేమ్ సహాయ్, ఇప్పుడు నీ రోబోట్ ని నా నుంచి ఎవరూ కాపాడలేరు. System start. ఇప్పుడు నాకు అర్థమైంది గాలిలో ఎగిరే రెక్కలు ఎలా తయారు చేయాలో. చుల్బుల్, ఈ క్లాత్ పట్టుకో. అయ్యో, అది ఎగిరిపోతుంది. ఇప్పుడు అంతా నీ చేతిలోనే ఉంది. చుల్బుల్, ఆగొద్దు. పరిగెత్తు చుల్బుల్, పరిగెత్తు. యు కెన్ డు ఇట్. నేను అలసిపోయాను, ఇక పరిగెత్తలేను. కమాన్ వీర్, కమాన్. త్వరగా రా, రాగలవు. శభాష్ కమాన్, కమాన్ వీర్, కమాన్ వీర్, కమాన్. ఈ బంటి ఎటెళ్ళిపోయాడు? ఇప్పటి వరకు ఇంకా రాలేదేంటి? ఒక గాడిద చేతిలో ఓడిపోతే అందరూ మనల్ని చూసి వింతగా నవ్వుతారు. చుల్బుల్ ఇంకా కొంచెం దూరమే. చుల్బుల్ ఇంకా కొంచెం దూరమే ఉంది. బంటి, త్వరగా రా. కమాన్ బంటి, తొందరగా రా. త్వరగా రా బాబు. వీర్, 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 కమాన్ వీర్, కమాన్ వీర్. చుల్బుల్, నీ క్యారెట్లు ఒక్కడే ఉన్నాయి, వెళ్ళు. వేరే వాళ్ళు తినక ముందే నువ్వు తినేసేయ్. క్యారెట్లా? గెలిచాడు. వీర్, శుభాకాంక్షలు, నువ్వు గెలిచావు. అగడం బగడం జగడం దిగడం ఆలం బాలం డమ్ డమాడం. టైగర్, బల్లే బల్లే అంటూ డాన్స్ చేయాలి. ఇది చూడ
చూడడమే మిగిలింది. గుర్రానికి డాన్స్ నేర్పించావా? బల్లే బల్లే అనడం నేర్పించావా? థ్యాంక్ యూ వీర్. నిజం చెప్పాలంటే నేను కలలో కూడా చేయలేనటువంటి పనిని నువ్వు చేసి చూపించావు. వచ్చేసండి మనం చుల్బుల్ని రేస్ లో పార్టిసిపేట్ చేయించి ఇంకో 5 లక్షలు సంపాదిద్దాం. లేదు, పట్టుకుంది వీర్. నువ్వు ఆ యాపిల్ని విసిరి చూడు, నేను కూడా అలాగే అందుకుని తింటాను. సరే, నువ్వు వెళ్ళి చెట్టు పైన కూర్చో, నేను ఆపిల్స్ విసురుతాను. చుల్బుల్ గోడనే ఎక్కలేడు, ఇక చెట్టు పైకి ఎలా ఎక్కగలడు? చడ్డా అంకుల్, చడ్డా అంకుల్. ఇవాళ ఇంతవరకు అంతా ప్రశాంతంగానే ఉంది. ఇవాళ రోజంతా బాగానే ఉండేలా ఉంది. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? వీర్, నువ్వేం చేస్తున్నావు? నేను ఆపిల్ తింటున్నాను. అవునా? ఆపిల్స్ నాకు కూడా ఇవ్వు. నాకు ఆపిల్స్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ నుంచి ఆపిల్స్ విసిరి నీకు ఇవ్వలేను, నీకే చాలా ఇబ్బంది అవుతుంది. నువ్వు ఆపిల్స్ నాకు ఇవ్వలేదనుకో, నేను పైకి వస్తాను. నేను గాని పైకి వచ్చానంటే నీకే ఇబ్బంది అవుతుంది. అయితే సరే, అందుకో. నేను కిటికీలన్నీ మూసేమని అమ్మతో చెప్పొస్తా, లేకపోతే అవన్నీ ఇంట్లోకి వచ్చేస్తాయి. అరే, ఈ వానరం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ వానర్లు అందరికి ఇబ్బంది కలిగిస్తున్నాయి, వీటిని ఎలాగైనా తరివేయాలి. వీటిని జింటూయే తరిమేయగలడు. మిత్రులకు నమస్కారం, శత్రువులకు మస్కారం. నా పేరు జింటూ, మీరేం చెప్పినా చేస్తాను. ఈ వానర్లు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి, నగరాన్ని వాటి నుంచి కాపాడాలి. అలాగే బాస్. ఇదేంటి, నగరం మొత్తాన్ని ఆకాశానికి ఎత్తేసావు? ఇక ఎప్పటికీ ఆ వానరాలు నగరానికి చేరుకోలేవు. నేను నగరాన్ని వానరాల బారి నుంచి విడుదల చేశాను. ఇప్పుడు మీకు సంతోషమేనా? నేను సంతోషంగా ఎలా ఉండగలను? నువ్వు రహస్యాన్ని మొత్తం బయట పెట్టేలా ఉన్నావు. వెంటనే నగరాన్ని కిందకి దించు, త్వరగా త్వరగా. ఏంటి ఇలా చేసావు? త్వరగా నన్ను మామూలు మనిషిని చేయి. వీర్, బయటికి రా, నువ్వు చూడటానికి చాలా బాగున్నావు. హాయ్ ఆంటీ. జింటూ, పద మనం అలా బయట తిరిగొద్దాం. అప్పుడే దొంగ నేను చూస్తాడు, తన చిలుకుని పంపిస్తాడు. పద వీర్. ఇది కళ నిజమా? నాకేమీ అర్థం కావడం లేదు. నీతో భయ్యా, పద, నీకిప్పుడు చెప్తాను ఇవాళ ఎక్కడ దొంగతనం చేయాలో. వీర్, ఇది ఏం వేషం నాయనా? ఇదంతా జింటూ చేసిన నిర్వాకం. ఆ జింటూ నువ్వేనా? గుడ్. జింటూ, నన్ను త్వరగా మామూలుగా మార్చు. ఈ వేషంలో నేను బయటికి వెళ్ళలేను. అలాగే నువ్వు కూడా తయారవు. అలాగే బాస్. ఇది డాబా మీద కూర్చుని మిఠు మిఠు అని పిలుస్తోంది. నీ అనుమానం నిజమే అయ్యింది. జింటూ, నువ్వు ఈ రూపంలోనే వెళ్ళి నిద్రపో. తాతయ్య, మీరే చిలుకని జింటూ గదిలోనే ఉంచండి.
జింటూ, ఆంటీ ఎలా చెప్పారో నువ్వు అలాగే చెయ్యి, సరేనా? వీర్ ఇదేం చేస్తుంది? ఈ రోబో ఆ చిలుకని వెంబడిస్తుంది. నేను దీన్ని వెంటే వెళ్లి ఆ చిలుక యజమాని దగ్గరికి చేరుకుంటాను. ఆ చిలుక నగలు తీసుకుని ఎగిరిపోయింది. పద, వెంబడించు. వీర్ ఒక రోబో బాయ్, ఇతనే మన సూపర్ బాయ్. ఇది రోబో బాయ్. సిస్టమ్ స్టార్ట్. వెరీ గుడ్ మిత్రమా, వెరీ గుడ్. ఇదిగో తీసుకో నీ బహుమతి. దొంగగారు, ఏంటి మీరు చేస్తున్న పని? ఇంత అందమైన చిలుకతో దొంగతనాలు చేయిస్తున్నారా? అబ్బాయి, ఎవరు నువ్వు? ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను వెళ్ళడానికి రాలేదు, మిమ్మల్ని నగల్ని తీసుకువెళ్ళడానికి వచ్చాను.